నమస్కారం. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఎందుకని? ఎందుకంటే మాకు పింఛన్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. నేను వచ్చిన పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారా? ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఎలా 5 గంటలకి ఇచ్చి ఇస్తున్నారు. అంతకుముందు ఎలా ఇచ్చేవాళ్ళు పెన్షన్? అంతకుముందు వచ్చే ఇక్కడ పడి కాపాలా 1 గంట 2 గంటలు ఉండాలా. ఈడైతే మాకు తొలడానికి మేము లేవు లేపి ఇచ్చిపోతారు. ఇప్పుడే బాగుంది. కాదు మరి జగన్ గెలుస్తారంట? జగన్ గెలిచాడు. ఎందుకని ఆయన చేసిన పరిపాలన అన్ని అట్లా ఉన్నాయి. జగన్ ఓడిస్తా ఉన్నారు. జగన్ ఓడిస్తాడు. ఎవరు ఓడించేది? చంద్రబాబు. ముందు వాడు గెలిచేది చూడండి ముందుగా. మరి అంత నమ్మకం చెప్తున్నారు వాళ్ళు. 2024 చంద్రబాబు పండుగ కలిసి 170 గెలిచి పులివెందుల కూడా గెలుస్తా అన్నారు. పులివెందుల గెలుస్తా అంటే ఇక్కడ అక్కడ వర్షాలు పోతు. ఎందుకు అంత నమ్మకం చెప్తున్నారు? ఏది గెలిచేది? పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళు చంద్రబాబు అన్నాడు నాకు ఎంతగానో మంచి పథకాలు ఇస్తాను గెలిపించాను అన్నాడు. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇంతకుముందు రుణమాఫీ చెప్పా. రుణమాఫీ చేసినాడా చెప్పు. రుణమాఫీ ఏం చేసినాడు? ఏం చేయలేదంట. ఏం చేసినాడు రుణమాఫీ? 2024 చంద్రబాబు పండుగ కలిసి వస్తున్నారు. అందరు కలిసి వస్తే జగన్ భయపడుతున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వాడు పెట్టుకునే కాడ గెలిచలేకున్నాడు. నిన్న హైదరాబాద్ లో ఏం గెలిచాడు? జగన్ భయపడుతున్నాడు. ఏం భయపడేది? వాడు భయపడాలి ముందుగా. ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లోకేష్ ఇలా భయపడాలా? అదేంటి మరి పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీ కొట్టలేపి కొడతారు, రోడ్లేమి దింపు కొడతాడు. ఆయన కొడతారు ముందుగా. జగన్ మళ్ళీ వస్తే బాగుండేది. మళ్ళీ జగన్ వచ్చేది. ఓకే జగన్ గెలుస్తాడా? ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కూడా గెలుస్తాడు రాజకీయ. నమస్తే బాబాయ్. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఎందుకని? ఎందుకనంటే అన్ని పథకాలన్నీ వస్తాయి. అంటే వచ్చినాక ఏం పథకాలు అండి మీకు? అన్ని వచ్చాయి. రైతు భరోసా, ఈ అమ్మఒడి, మళ్ళా 45 ఏళ్ళది పథకం. ఎన్ని పథకాలు వైసీపీ చేస్తున్నారు, మిగతాలు ఎవరికి ఇవ్వట్లేదు. ఎవరన్నారు? యా ఊర్లో ఇవ్వలేదో నాకు చూపా. అందరికి అందుతాయి. ఏమని ఎవరన్నారు? మచ్చులు అంటారు వాళ్ళు, ఊరికి ఉత్తాయన్ని అట్లా. సో మళ్ళీ మీకు ఎవరు వస్తే మళ్ళీ? మాకు మళ్ళీ జగనే కావాలా. జగన్ అధికారులు రానికుండా చేస్తాం, పులివెందుల కూడా మేమే గెలుస్తాం, 170 గెలుస్తాం. ఉత్తాయి మచ్చులుగా మాట్లాడుతుంటారు. అవన్నీ అవుతుందా? కాదు. చంద్రబాబు ఈ టూర్ నమ్మండి, ఇంతకని మెరుగైన పథకాలు ఇస్తాం. ఇంతకుముందు నమ్మిందే. రైతుకు రుణమాఫీ చేస్తానని ఎప్పుడు చేశా? 1 రూపాయి కూడా పోలే. మళ్ళీ ఎవడు ఎట్లా చేస్తారు? కాదు మరి అంత నమ్మకం చేస్తాను మా చంద్రబాబు నాడు గెలిపించినాను. మచ్చులుగా నన్ను గెలిపియమని ఉత్తుతాయని మాట్లాడతారు. గెలిచొద్దు. సో నీకు మళ్ళీ జగన్ వస్తే బాగుంది అంట. మరి పవన్ కళ్యాణ్ అధికారం. పవన్ కళ్యాణ్ లేదు, వీళ్ళు కళ్యాణ్ లేదు. అదేంటి ఆయన వైసీపీ కొట్టలేపు కొడతారు, రోడ్లు తిప్పి కొడతాను. ఏంది కొట్టేది? ఉత్తుతాయి. వీడికి వచ్చే కొడతాం మేము. వస్తే కొడతారు అంటే రౌడీ పార్టీ, గోండా పార్టీ అన్నారు పవన్ జగన్. యా ఊర్లో రౌడీ పార్టీ చేసినాడు? ఇక్కడ అట్లా ఏం తెలియదు, ఏముండదు. మరి చంద్రబాబు పవన్ కలిసి జగన్ భయపడతా అన్నారు కదా. ఎందుకు భయపడతాడు? అంటే వాళ్ళతో పొత్తు మోసం జగన్ భయపడుతున్నారంట. భయపడారు ఎందుకు భయపడతాడు? భయం లేదు జగన్. సో జగన్ మళ్ళీ గెలుస్తాడు. ఎమ్మెల్యే గెలుస్తాడా? ఎవరు మీ ఎమ్మెల్యే? ఈయనే శిల్ప రవికిషోర్ రెడ్డి. ఓకే. ఎందుకంటే పథకాలన్నీ ఇచ్చానులే. అంటే వచ్చినా మీకు ఏమంది? రైతు భరోసా వచ్చింది, అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, బానే ఉంది. ఈ పథకాలు నాకు వైసీపీకి ఇస్తాను, మిగతాలకు ఎవరికి ఇవ్వట్లేదు. అందరికి ఇచ్చారు. సచివాలయంలో అడుగుపో, ఎవరికి ఇవ్వట్లేదు. అందరికి ఇస్తున్నారు. మరి ఎందుకు అలా అంటాం? ఎవరి ఇష్టం వాళ్ళది. కాదు ఇప్పుడు చంద్రబాబు పవన్ కలిసి వస్తున్నారు, వాళ్ళని చూసి జగన్ మళ్ళీ గెలుస్తాడా? జగన్ గెలుస్తాడు. అంటే వాళ్ళ జగన్ భయపడుతున్నాడు కదా. జగన్ భయపడుతున్నాడు. ఎవరు భయపడతాడో ఇంకా 6 నెలలు తెలుస్తుందిగా. కాదు మరి పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీ వడ్డలేపి కొడతారు, రోడ్లేమి తిప్పి కొడతారు. మొన్న కొట్టినాయి తెలంగాణలో. ఎన్ని వచ్చినాయి తెలంగాణలో? తెలంగాణ కొట్టిండ్రు.
ఎందుకని అలా అంటాం మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్ గుడ్డలేపి కొడతా వైసీపీ వాళ్ళని? ఆయన మెంటాలిటీ అట్టుంది, ఆయన మెంటాలిటీ అట్టుంది, ఆయన మెంటాలిటీ అట్టుంది, అట్లా మాట్లాడుతున్నాడు. నువ్వు నీ మెంటాలిటీ అట్టుంటే నువ్వు అట్లా మాట్లాడతావు. చంద్రబాబు నాకు తూరు చూడండి, ఇంతగా మెరుగైన పథకాలు ఇస్తా, చూసిల్లా, మెరుగైన పరిపాలన చూపిస్తా అన్నాడు. చూశారు ఇంత ముందు. చూశారు. అంటే అంత ముందు పరిపాలన అభివృద్ధి చేసింది నేనే, గెలిపించింది అంటున్నాడు కదా. ఏం అభివృద్ధి చేశాడు? హైదరాబాద్ డెవలప్ చేసింది నేనే కదా. హైదరాబాద్ లో డెవలప్ చేసి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఉన్నా మనం, హైదరాబాద్ లోనే ముఖ్యమంత్రి ఉన్నా మన. ఇప్పుడు నన్ను ఇక్కడ ఒకసారి చూడండి, తూరి ఇక్కడ అభివృద్ధి చేసి ఇప్పుడు ఒకసారి చూశారుగా, అంటే చివరాసారి చూడండి అన్నాడు కదా. చివరాసారి చూస్తారు రేపు, ప్రజలు రేపు చూస్తారేమో అప్పుడు. సో మీకు మళ్ళీ జగన్ వస్తే బాగుండు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? గెలుస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి. నమస్తే బాబాయ్. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఎందుకని? ఎందుకనంటే బాగా రాజ్యం వెళ్తున్నాడని, రాజ్యం బాగా వెళ్తున్నాడని బాగానే ఉంది. పథకాలు అందుతున్నాయా? ఏమేమి పథకాలు? ఏమేమి ఉన్నాయి, చేసుకునే వాళ్ళకి అందుతున్నాయి. మేమే చేయడం లే, కరువు పని చేసే వాళ్ళకి కరువు పని వస్తుంది. మేమైతే దానికి కూడా పోలేక ఊరికే ఉన్నాంలే. ఒక పథకాలను ఒక వైసీపీకి ఇస్తాను, మిగతా ఎవరికి ఇవ్వట్లే అన్నారు. పథకాలను ఒక వైసీపీకి ఇస్తాను, మిగతా ఎవరికి ఇవ్వట్లే అన్నారు కదా. ఎందుకు ఇవ్వట్లే, వచ్చే వాళ్ళకు వస్తూనే ఉన్నాయి అన్ని. వాళ్ళ రూల్స్ ప్రకారం ఏదో పొలం దండి ఉన్న వాళ్ళకు అది ఇది అంటే తీసేసారు. ఇదే మళ్ళీ అధికారులు జగన్ వస్తారంటవా? వచ్చేది రాంది, మేము ఇక్కడ బండ మీద కూర్చున్న వాళ్ళకి ఎడ చెప్పాలా, మీరు తిరుగుతున్నారు కాబట్టి. మాకైతే వస్తాడు అనుకుంటున్నాము. చంద్రబాబు పవన్ కలిసి జగన్ నోడిస్తా ఉంటున్నారు. అదే మీరు 10 ఊర్లో తిరుగుతున్నారు కాబట్టి ఆ ఊర్లో ఎట్టుంది ఈ ఊర్లో ఎట్టుంది అని మీకే తెలవాలా? కాదు బాబాయ్, జగన్ చంద్రబాబు పవన్ కలిసి వచ్చి జగన్ నోడిస్తా ఉన్నది కదా, ఓడిగలరా? ఎప్పుడు ఓడిస్తాలే, ఓడిలే. అంటే వాళ్ళతో జగన్ భయపడుతున్నారంట. ఎందుకు భయపడతాడు? భయపడేది ఏమి ఉండదులే. ఈయన అందరికి పథకాలు ఇస్తుంటే ఎందుకు భయపడతాడు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీ గుడ్డలేపి కొడతా, రోడ్లేమి తిప్పి కొడతా అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇది ఏమొచ్చాయిలే పవన్ కళ్యాణ్కి. కానీ ఆ మనిషి ఒకసారి అన్నా అయితే కదా ఏమి చేసేది ఎట్ట చేసేది మనం చూసేది. కాలేదు కదా చెప్తున్నాడు. సో మీ మళ్ళీ జగన్ వస్తే బాగుండు. బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. కాదు మా చంద్రబాబు నాకు అవకాశం ఇవ్వండి, ఎందుకంటే మెరుగైన పథకాలు ఇస్తా, మెరుగైన పరిపాలన చూపిస్తా అన్నాడు. అంటే అప్పుడు రుణమాఫీ పోగొట్టకుండా చేసింటే బాగానే ఉండు. అప్పుడు మధ్యన పోదేంగండు కదా, అందుకు కొంచెం లేకుంటే పోయినసారే వచ్చు. అప్పుడు రుణమాఫీ 2 కంతులు కట్టే, ఇంకా 2 కంతులు పోదేంగిపోయా. ఇప్పుడు ఎవరైనా పెట్టినాక పథకాలు పూర్తి చేయాల, అప్పుడు జనం ఎవరైనా కరెక్ట్గా ఉంటారు. సో మీకు చంద్రబాబు అన్నాడు ఇది ఒక రాక్షస పాలన, రాక్షసుడి పరిపాలన నుంచి విముక్తి కలిగిస్తాను అంటున్నాడు కదా రాష్ట్రపతి. ఇది ఒక రాక్షస పాలన మంది, జగన్ రాక్షస పరిపాలన నుంచి విముక్తి కలిగిస్తాను, అసలు గెలిపించిన అంటున్నాడు. ఏమో మా ఎన్నింగా మాకు తెలవు, ఇదే మేలు అనుకుంటున్నాం మేము. చంద్రబాబు జైలుకు పోయాడు మొన్న, జైలుకు పోయి వచ్చిండు కదా, జగనే కావాలని పెట్టించాను అంటున్నాడు. ఇంకా ఎన్ని మాకు చెట్టు కింద కూర్చుంటారు, ముసలికి ఏది తెలుస్తాయి, వయసులో తెలవాలా. ఇప్పుడు మీరు 4 చోట్ల తిరుగుతున్నారు కాబట్టి జగన్ మళ్ళీ గెలుస్తాడు, గెలుస్తాడనే కదా అనుకునేది. మా ఎమ్మెల్యే గెలవక ఏమవుతుంది? శిల్ప రవీంద్ర కిషోర్ రెడ్డి లచ్చినా గెలుస్తాడు.